నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం గోకర్లపల్లి బీ2 గ్రామ పరిధిలోని ఉన్న సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీకి చెందిన సోమశేఖర్ ఆక్రమించారని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. రాజువా కాలువకు సంబంధించిన భూమిలో చెట్లు నాటి అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటూ దౌర్జన్యాలు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్జీఓ, తహసీల్దార్ తదితర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామస్తులు కోరారు. గత కొన్ని రోజుల నుండి గోకర్లపల్లి బీ2 అనేటువంటి గ్రామంలో చాలా వరకు అక్రమాలు జరుగుతూ ఉంది. ఈ వాలంటీర్ సోమశేఖర్ అనే అతను ఈ భూములపైన కబ్జాలు చేయడం జరిగింది. జమీందారుల కాలం నుండి మేము కొన్నటువంటి భూములలో వాళ్ళ దగ్గర కొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను మనవి చేస్తున్నది, నాది అయ్యా సీగలపల్లి విలేజ్, కుప్పం మండలం, గుడిపల్లి మండలంలో ఉండే ఆ ఎత్తిని ఆ వాలంటీర్ నాకు వంక లేకుండా దారి లేకుండా వాళ్ళు 2 ఎకరాల 60 సెంట్లు కొనిండేది. ఇప్పుడు నాకు దావ లేకుండా నా భూమిని వాళ్ళ ఎంఆర్ఓని సర్వే నెంబరు వాళ్ళు ఇది వాలంటీర్ సోమశేఖర్ అనే ఆయన పత్రము. ఆయన కొన్నది 260 అయితే ఆయన ఇప్పుడున్నది ప్రస్తుతానికి అయితే 3.5 ఎకరాల్లో ఉన్నాడు. ఆయన హద్దుల్లోనే ఆయనకున్న భూమి హద్దుల్లోనే ఆయన వేసుకున్నాడు రాజు వంక అనేసి. అయినా కూడా ఈ విధంగా రాజు వంకను పొలం పనుల కోసము వినియోగించుకుంటున్నాడు. ఆయన ఈ విధంగా తవ్వుకున్నాడు. ఇది వచ్చేసి ఆర్డీఓ మాకు ఇచ్చినది కాలువ ఉంది, వాగు వంక కాలువలు అనేవి ఉన్నాయి అని చెప్పి ఇచ్చినారు. దీన్ని మేము చూపించి మాట్లాడితే అమరు